భగవద్బంధువులారా, శ్రావణ మాసం పూజలో నిత్యారాధన జరుగుతుంది. ఈ శ్రావణ మాసంలో జీవన్ మహావిష్ణుకు పుట్టినది వెంకటేశ్వర స్వామి వారు పుట్టినది రోజు శ్రావణ నక్షత్రం. కావున ఈ నక్షత్రము శ్రావణ నక్షత్రం ఈ నెల మొత్తం శ్రావణ మాసంలో విశేషమైన పుణ్య ప్రారంభిస్తుంది. కావున ఈ పుణ్య కాలం లోపల భగవంతుని ఆరాధన చేస్తూ దీపాలను చేస్తూ స్వామివారికి నైవేద్యం పెడుతూ నిత్యారాధన చేసిన వారికి విశేషమైన భక్తి జరుగుతాయి. అలాగే గోదావరిలో కూడా అందరూ గంగాస్నానం చేసి శ్రావణ సందర్భంగా స్వామివారికి పూజిస్తారు. ఈ శ్రావణ విశేషమైన ఏంటంటే శుక్రవారం నాడు అమ్మవారికి వరలక్ష్మి వ్రతాలు తీసుకుంటారు. ఈ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటే నిత్యమైన అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది. అలాగే పసుపు కుంకుమ చలవని వాళ్ళు కూడా వరలక్ష్మి యొక్క వ్రతాలు చేస్తూ ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షం పెడతారు. అలాగే విశేషం
సోమవారం శివునికి ఆరాధిస్తారు. ఈ శ్రావణ సోమవారం కూడా ఒక్క పొద్దులుంటారు, శివునికి అభిషేకాలు పూజ చేస్తుంటారు. అలాగే ఇంకో వారం మంగళవారం మంగళగౌరి శ్రీ మహాదేవి శ్రీ పరమేశ్వరి యొక్క భార్య అయిన పార్వతీదేవి సర్వమంగళ మాంగళ్య శివ శ్రీనివాసానికే శరణ్యం త్రింకే గురు నారాయణీ నమస్తే అని అమ్మవారిని స్మరిస్తుంటే ఈ నెలలో 3 వారాలు విశిష్ట ఫలితం. శుక్రవారము, సోమవారము, ఆ తర్వాత మంగళవారము. ఈ వారాల్లో ఈ నెలలో మనకు చాలా విశేషం ఉన్నాయి కాబట్టి భక్తులందరూ శ్రావణ మాసాన్ని ఆచరిస్తూ పెద్దలకు కొందరు బియ్యం కూడా ఇచ్చుకుంటారు. కాబట్టి అందరూ విశేష వరగని ఆ స్వామి యొక్క ప్రకటన శ్రీమన్నారాయణ.